వ్యూవర్స్, ఇవాళ చెప్పుకునే టాపిక్ ఫేషియల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు ఫేషియల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మసాజ్ క్రీమ్, నెక్స్ట్ ఫేస్ ప్యాక్, స్క్రబ్, క్లెన్జర్ మిల్క్, రోజ్ వాటర్, నెక్స్ట్ మనకు కావాల్సిన కాటన్, స్పాంజ్, ఫేషియల్ బ్రష్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి మనకి కొమ్మడం, ఎంటీ బౌల్స్, వాటర్ బౌల్స్. మన ఫేషియల్ చేయించుకునే క్లయింట్ ఇప్పుడు మనం ఫేషియల్ బ్యాండ్ అప్లై చేసాము. హెయిర్ ఏది ఫ్రంట్కి రాకుండా మొత్తం బ్యాక్ వెళ్ళిపోయేలాగా బ్యాండ్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్లెన్జర్ మిల్క్ అప్లై చేయాలి. ఓకేనా? సో మన ఫేస్కి ఎంతైతే క్వాంటిటీ సరిపోతుందో అంత తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లోనే పెట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ నెక్ దగ్గర నుంచి పెట్టుకుంటూ రావాలి. నెక్, దాని తర్వాత మనకి చిన్ను, చీక్స్, నోస్, అప్పర్ లిప్, ఫోర్ హెడ్, ఐస్. ఇలా మనం అప్లై చేసుకున్నాక ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకుంటూ రావాలి. మనం మసాజ్ ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కింద మనకి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే మనం ఫేషియల్ చేయాలి. మనం ఫేస్ మీద ఎప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఇక్కడ మనకి నెక్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు, ఓకేనా, మన ఫింగర్స్ ఇలానే ఉండి ఇక్కడ నుంచి ఇలా రావాలి. అంటే మన దగ్గర ఈ ఏరియా మొత్తం ఇయర్ వరకు మనకంతా క్లీనప్ అవ్వడానికి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ మసాజ్ని మనం ఇయర్ టు ఇయర్ అంటాము. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్పర్ లిప్. ఈ అప్పర్ లిప్ ప్రాసెస్ చూడండి, జిప్ అంటాము. సో జిప్ టైప్ చేస్తాం మనం. సో పైన కింద క్రాస్గా వెళ్తుంది మనకి. ఇవి అయిపోయిన తర్వాత మనం పొజిషన్ ఇలా పెట్టుకొని నోస్ క్లీన్ చేసుకోవాలి. ఈ 2 ఫింగర్స్తో ఈ 2 సైడ్స్న మొత్తం క్లీన్ చేయాలి. సో తర్వాత ఇలా సెంటర్. నెక్స్ట్ చీక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ మనం ఫింగర్ టిప్స్తోనే ఫేషియల్ చేయాలి. ఫేస్ మీద మనం ప్రెషర్ పెట్టకూడదు. ఫేషియల్ కూడా మనం 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయాలి. 25 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మీరు అప్లై చేసినప్పుడల్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు ఎంతగా మసాజ్ చేస్తో అంత డస్ట్ మనకి బాగా క్లీన్ అవుతుంది. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఐస్ దగ్గరికి వచ్చేటప్పటికి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఐ ఏరియా అంతా అయిపోయిన తర్వాత ఐబ్రోస్ చేయండి. ఐబ్రోస్ దగ్గర కూడా మసాజ్ జరగాలి. నెక్స్ట్ ఐ బాల్స్ ఉన్నాయి కదా, ఈ ఐ బాల్ దగ్గర మసాజ్ ఎలా చేయాలి అంటే మన ఫింగర్ ఉంది కదా, మన రింగ్ ఫింగర్ ఉంది కదా, సో ఈ రింగ్ ఫింగర్తోనే మనం ఐ బాల్కి మసాజ్ చేయాలి. ఈ ఫింగర్తో ఏంటంటే మనకి ఎక్కువ ప్రెషర్ పడదు. సో మనం దాని మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది కాబట్టి అలా చేయడం వల్ల క్లయింట్కి కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ ఐ బాల్ని కూల్గా మసాజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఫోర్ హెడ్ మసాజ్ చేయాలి. సో ఇలా మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకుంటూ రావాలి ఇయర్ టు ఇయర్. నెక్స్ట్ మీరు క్లీనప్ క్లెన్జర్ మీకు అప్లై చేసేటప్పుడు ఇయర్ కూడా మనం క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేయాలి. ఇలా మనం అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసిన క్లెన్జర్ మిల్క్ మన స్కిన్లోకి మెల్ట్ అయిపోతుంది. సో అలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకి డస్ట్ అనేది బయటికి రిమూవ్ అవుతూ వస్తుంది. సో మీరు అప్లై చేసిన సేమ్ ఈ ప్రాసెస్ జాగ్రత్తగా విన్నారు అంటే స్క్రబ్కి ఇదే చేస్తాము, మసాజ్కి ఇదే చేస్తాము. సో ఇదేంటంటే మీరు క్లీనప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ట్రిక్స్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. ఎలా అయితే చేస్తున్నానో అలానే చేయాలి.
సో దీనికి ఏం చేయాలంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా మీరు చేయలేరు. చూడండి, మనం అప్లై చేసిన క్లెన్జింగ్ మిల్క్ ఏమవుతుందంటే మన స్కిన్లోకి మెల్ట్ అయిపోతుంది. చూడండి, మొత్తం కనిపించకుండా స్కిన్లోకి మెల్ట్ అయిపోయింది. సో ఇలా స్కిన్లోకి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ వాటర్ తీసుకొని మన ఫింగర్స్ని మాత్రమే జస్ట్ వాటర్లో డిప్ చేసి ఇలా అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అప్లై చేసిన క్లెన్జింగ్ మిల్క్ మళ్ళీ బయటికి రిమూవ్ అవుతుంది. సో అది రిమూవ్ అయినప్పుడు ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవుతూ బయటికి రిమూవ్ అవుతుంది. చూడండి, మన క్లెన్జింగ్ మిల్క్ కలర్ చేంజ్ అవుతూ వచ్చింది. సో ఎలా అయితే అప్లై చేసామో అలానే సేమ్ ఆ డైరెక్షన్లోనే క్లీన్ చేసుకుంటూ రావాలి. సో మీరు బాగా క్లీనప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ క్లీనప్లోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఎంత బ్రైట్నెస్ వచ్చింది ఫేస్కి అనేది. సో మీ బ్రైట్నెస్ మీ క్లీనప్లోనే క్లయింట్కి ఫేస్ ఏమవుతుందంటే బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇలా మనకి మన క్లెన్జింగ్ మిల్క్ అంతా ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత స్పాంజ్ తీసుకోండి. నేను స్పాంజ్ యూస్ చేస్తున్నాను ఒకరికే కాబట్టి, లేదా మీరు ఏం చేయాలి అంటే టిష్యూస్ ఉంటాయి. సో టిష్యూస్ యూస్ చేయండి. ఇదేంటంటే ఈ స్పాంజ్ యూస్ చేసినప్పుడు ఒకరికి మాత్రమే అప్లై చేయాలి. వేరే వాళ్ళకి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్కి సంబంధించింది కాబట్టి కేర్గా ఉండాలి. ఒకరికొకరు యూస్ చేయడం వల్ల మళ్ళీ పింపుల్స్ రావడం అని అలా గట్టిగా ఉంటుంది. సో మనం ఏంటంటే మన స్పాంజ్ని వాటర్లో డిప్ చేసి ఎలా అయితే అప్లై చేసామో అలానే ఆపోజిట్ డైరెక్షన్లో టోటల్ క్లీన్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్లోనే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ తెలిసిపోతుంది. సో మనకి ఏంటంటే తనకు అప్లై చేసిన డస్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. నేనైతే స్పాంజ్ యూస్ చేశాను, మీరైతే టిష్యూస్ యూస్ చేయండి. ఫేషియల్ టిష్యూస్ ఉంటాయి, అవి యూస్ చేయండి. సో ఆ టిష్యూస్ ఏంటి యూజ్ అండ్ త్రోలా యూస్ చేసుకోవచ్చు. సో ఈ స్పాంజ్ ఏంటంటే ఒకరికొకరు యూస్ చేయకూడదు, మళ్ళీ వాళ్ళకి పింపుల్స్ రావడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి, డస్ట్ అంతలా క్లీన్ అయ్యిందో. మళ్ళీ వాటర్లో డిప్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎలా అయితే అప్లై చేసామో మొత్తం అలానే క్లీన్ చేయండి. ఓకే, ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం స్ట్రీమర్లో పెట్టాలి ఒక 10 minutes. ఓకేనా? అప్లై చేసాము. స్ట్రీమర్ మనకి 5 minutes అప్లై చేస్తే చాలు. అంటే స్కిన్ బేస్ చేసుకొని మనం స్ట్రీమర్ని అప్లై చేసుకోవాలి. ఒక 2 to 5 minutes అప్లై చేస్తే చాలు. స్ట్రీమర్ అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కొమ్మడం తీసుకొని తినకున్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ క్లీన్ చేద్దాం. సో ఎక్కువ మనకి ఇక్కడ నోస్ దగ్గర ఉంటాయి. ఈ కొమ్మడం క్లీన్ చేసే ఈ కొమ్మడంని కూడా మీరు ఏంటంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ క్రియేట్ చేయడానికి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. అంటే క్లయింట్కి ఏంటంటే నొప్పి రాకుండా చేయాలి. ఇక్కడ నోస్ దగ్గర ఉన్నాయి. సో మనం జాయిగా ఇక్కడ క్లీన్ చేయాలి. పింపుల్స్ ఉన్న వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా క్లీన్ చేయాలి.
చూడండి క్లీన్ అయ్యి వస్తుంది మనకి. మనం రిమూవ్ చేసిన వైట్ హెడ్స్ కాటన్ తీసుకొని కాటన్తో రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కొమ్మడం యూజ్ చేసేటప్పుడు కూడా మీరు ఒకటిది ఒకటి యూజ్ చేయకూడదు. సో ఎవరిది వాళ్ళకి అయిపోయిన తర్వాత మనం డెటాల్లో వేసైనా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత అప్పుడు వేరే క్లయింట్కి యూజ్ చేయాలి. మనం ఒకటిదొకటి ఇన్ఫెక్షన్ అయిపోయి పింపుల్స్ రావడం సో అటువంటివి జరుగుతాయి. సో ఎవరిది వాళ్ళకి క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మనం డెటాల్లో అటువంటి లిక్విడ్స్లో మనం ఏం చేయాలంటే మన కొమ్మడంని ఈ టూల్ని క్లియర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇలా మనం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసిన తర్వాత స్క్రబ్ అప్లై చేయాలి. సో మనం స్క్రబ్ని తీసుకొని ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత క్వాంటిటీ సేమ్ మనం క్లెన్జర్ మిల్క్ ఎలా అయితే అప్లై చేసామో అలానే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కువ పింపుల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి స్క్రబ్ తక్కువ చేయండి, ఎక్కువ చేయొద్దు. సేమ్ ప్రాసెస్ మనకి ఎంతైతే సరిపోతుందో అంత. మీరు ఏం చేయాలి అంటే మీరు ఏ క్వాంటిటీ అంటే స్క్రబ్ అప్లై చేసినా మసాజ్ అప్లై చేసినా సపరేట్గా ఒక బౌల్స్ పెట్టుకోవాలి. ఆ బౌల్స్లో మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అప్లై చేసుకోండి. స్క్రబ్ సేమ్ మనం క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేస్తున్నప్పుడు ఏ అయితే డైరెక్షన్స్ అప్లై చేసామో అవే ఇయర్ టు ఇయర్. ఇయర్స్ని మర్చిపోకూడదు, ఇయర్స్ని కూడా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అప్పర్ లిప్ లోయర్ లిప్ ఆపోజిట్ డైరెక్షన్. స్క్రబ్ డైలీ చేయకూడదు, సపరేట్గా డైలీ. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే స్క్రబ్ అప్లై చేసుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర. అంటే ఎవరి యూత్ న్యాచురల్స్ అలా జరుగుతున్నాయి కదా మనకి స్క్రబ్బింగ్. సో అంటే ఒక ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళాలి ఏదైనా సరే. మీరు ఈ ఫేషియల్ కూడా మంత్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫేషియల్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ టైట్ అవుతుంది. సో స్కిన్ టైట్ అవ్వడం వల్ల త్వరగా ముడతలు పడవు. సో మన ఫేస్ ఇంకా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది మనకి బ్రైట్గా కనిపిస్తుంది. సో స్క్రబ్బింగ్ ఏది చేసినా సరే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకుంటూ రావాలి. మీరు అప్లై చేసిన ఏ క్రీమ్ అయినా ఒక 2 to 5 minutes వరకు అప్లై చేస్తూ ఉండాలి, మసాజ్ చేస్తూ. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మసాజ్ క్రీమ్ అయినా ఏ క్రీమ్ అయినా సరే మీరు ఓన్లీ ఫింగర్ టిప్స్తో మాత్రమే చేయాలి. ప్రెజర్ ఎక్కువ పెట్టకూడదు ఫేస్ మీద. ఫేస్ కింద మనకి సెన్సిటివ్గా ఉంటుంది. సో కేర్గా చేయాలి ఏది అప్లై చేసినా ఏం చేసినప్పుడు. టూ to 5 minutes. ఇలా స్క్రబ్ మనం వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్క్రబ్ పార్టికల్స్ ఉండిపోయినాయి. సో అవి మనం ఏది మిగలకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీద మనం మసాజ్ క్రీమ్ చేస్తే మళ్ళీ స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. సో ఆ స్క్రబ్ పార్టికల్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవాలి. అవి రిమూవ్ అయిన తర్వాత మసాజ్ క్రీమ్ అప్లై చేయాలి. మొత్తం స్క్రబ్ పార్టికల్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మసాజ్ క్రీమ్ అప్లై చేయాలి. సో ఈ మసాజ్ క్రీమ్ కూడా మీరు స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏంటంటే ఆల్ ఫ్రూట్స్ మిక్స్డ్ ఉంటాయి ప్రొడక్ట్స్. సో అవి యూజ్ చేయండి. దాని తర్వాత ఏ క్లయింట్కి ఏ స్కిన్కి సంబంధించి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో దాన్ని బేస్ చేసుకొని యూజ్ చేయండి.
సో ఇలా మసాజ్ క్రీమ్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ మసాజ్ ఏంటంటే కొంచెం మనం ఎక్కువ టైం చేయాలి. సేమ్ డైరెక్షన్స్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఐస్ దగ్గర, ఐబ్రోస్, ఐబాల్ మసాజ్. ఇంకా ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువసేపు మసాజ్ చేసుకుంటూ రావాలి. చెప్పిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పిన మసాజ్లన్నీ ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ టైం చేస్తూ ఉండాలి ఫేస్ మీద. సో ఫేస్కి మసాజ్ క్రీమ్ అంతా అప్లై అయిపోయిన తర్వాత మసాజ్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లోనే చేయండి. మన స్కిన్ని మనం టైట్ చేస్తున్నాం ఈ ప్రాసెస్లో. సో ఆపోజిట్ డైరెక్షన్లోనే చేయాలి. తీసుకోండి, స్పాంజ్ తీసుకొని మళ్ళీ మనం అప్లై చేసిన క్రీమ్ అంతా రిమూవ్ చేసుకోవాలి. టిష్యూస్ యూజ్ చేయడం వల్ల టిష్యూలు యూజ్ అండ్ త్రో కాబట్టి మనం క్లీన్ చేసి మళ్ళీ పాడేయచ్చు. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. మనం ఫేస్ అంతా అప్లై చేసిన మసాజ్ క్రీమ్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనం మసాజ్ అది ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ బాగా గ్లోనెస్ వస్తుంది. హ్యాండ్స్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ మనం అప్లై చేసిన మసాజ్ క్రీమ్ మొత్తం రిమూవ్ చేయండి. మసాజ్ క్రీమ్ అంతా అప్లై చేసినంత క్లీన్ చేసేసాము. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. సో నేను పపాయ ఫ్లేవర్ తీసుకున్నాను. మీ క్లయింట్కి ఏదైతే సెట్ అవుతుందో అది యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ప్యాక్ అప్లై చేస్తున్నప్పుడు కూడా సేమ్ మనం నెక్ దగ్గర నుంచి అప్లై చేయాలి. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే అసలు మాట్లాడకూడదు, కదలకూడదు. ప్యాక్ అప్లై చేసినప్పుడు మనం ఐ దగ్గరికి అప్లై చేయకూడదు. సో ఇలా ప్యాక్ అంతా అప్లై చేసుకున్నాక మన ఐస్ దగ్గర కాటన్ పెట్టుకోవాలి. ఐ ప్యాడ్స్ ఉంటాయి. సో ఐ ప్యాడ్స్ పెట్టుకున్నా కూడా మీరు ప్రాబ్లం లేదు. ఇలా మనం కాటన్ తీసుకొని సో రోజ్ వాటర్ వేసుకొని దాని మీద
ఐ ప్యాక్ పెట్టుకోవాలి. ఇలా ఈ ప్యాక్ అంతా ఓ 10 to 15 minutes వరకు ఇలా డ్రై అవ్వనివ్వాలి. ఇది ఫేస్ అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అప్లై చేసిన ప్యాక్ అంతా ఇలా డ్రై అయిపోయింది ఫుల్గాని. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ఫ్రెష్ వాటర్ తీసుకొని హ్యాండ్స్ డిప్ చేసి లూజ్ చేయాలి. మనం అప్లై చేసిన ప్యాక్ని లూజ్ చేస్తూ ఈ ప్యాక్ రిమూవ్ చేయాలి. ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే యూజ్ చేయాలి. ఇలా వాటర్తో డిప్ చేస్తూ మనం ప్యాక్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మొత్తం మనం ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. యూజ్ చేసిన తర్వాత మనం స్పాంజ్ తీసుకొని మొత్తం అప్లై చేసిన ప్యాక్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లోనే రిమూవ్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ అంతా రిమూవ్ చేసుకోవాలి. చూడండి నా స్కిన్ ఫస్ట్కి ఇప్పటికి ఎంత గ్లోనెస్ వచ్చిందో. ఇలా మనం ఫేషియల్ 30 డేస్కి ఒకసారి చేసుకోవాలి. క్లీనప్ అయితే మనకి 15 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు, కానీ ఫేషియల్ అనేది ఏంటంటే మనకి మంత్కి ఒకసారి చేసుకుంటూ ఉండాలి.